హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇలా చేయడం వల్ల మనకి ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ అనేది బిల్డప్ అవుతుంది. సో క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏసీ వెన్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అండ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ యూజింగ్ పైథాగరస్ థీరం. అంటే పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని లెంత్ ఏసీని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏసీ అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, ఏబీ అంటే ఏంటి తెలియాలి కదా. సో అది మనం రాసుకుందాం. యాంగిల్ ఎక్కడ ఇచ్చారు, మనకి ఏ దగ్గర ఇచ్చారు. సో యాంగిల్ ఏ ఇచ్చారంటే దానికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, మనకి బీసీ అవుతుంది. సో బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి, మనకి ఏబి. సో అది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం సొల్యూషన్ రాద్దాం గివెన్ డేటా. సో ఆపోజిట్ సైడ్ ఏమి ఇచ్చారు, మనకి హైపోటెన్యూస్ ఏమి ఇచ్చారు మనకి. సో హైపోటెన్యూస్ ఏబి అనేది 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అడ్జసెంట్ మనకు కోడదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో అదే రాద్దాం. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఆపోజిట్ అడ్జసెంట్ ఏవి అవి రాసుకుందాం లెన్స్. సో హైపోటెన్యూస్ అనేది మనకి ఇక్కడ ఏవి, ఆపోజిట్ అనేది ఇక్కడ మనకి బీసీ, అడ్జసెంట్ మనకు తెలియదు కాబట్టి ఏసీ వేసుకుందాం. సో ఈ ఈక్వేషన్ ని 1 అనుకుందాం. సో ఈ ఈక్వేషన్ 1 లో మనకి ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో మన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ 5 సెంటీమీటర్స్. బీసీ స్క్వేర్ అంటే మనకి 4 సెంటీమీటర్ స్క్వేర్. అండ్ ఏసీ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి ఏసీ స్క్వేర్ అని రాసుకుందాం. సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని రాద్దాం. సో 5 స్క్వేర్ ఎంత అవుతుంది, 5 ఇంటూ 5 25 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ఇంటూ 16 అవుతుంది, 4 ఇంటూ 4 ప్లస్ ఏసీ స్క్వేర్. సో 25 ఈజ్ ఈక్వల్ టు 16 కదా. సో 16 పాజిటివ్ లో ఉంది. సో 16 మనకి ఈక్వల్ కి అటువైపు వెళ్ళింది అనుకోండి, మనకి అప్పుడు ఏమవుతుంది అంటే పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. సో 25 మైనస్ 16 అవుతుంది. సో 25 మైనస్ 16 ఎంత, మనకి ఇక్కడ 9 వస్తుంది. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. 9 ని మనం ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఎందుకంటే 3 ఇంటూ 3 9 అవుతుంది కాబట్టి. సో ఏసీ స్క్వేర్ మనకి ఈక్వల్ కి అటువైపు రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, స్క్వేర్ కాస్త స్క్వేర్ రూట్ అవుతుంది. సో స్క్వేర్ అంటే మనకి ఏంటి, పవర్ 1/2. సో మనకి ఏమైంది ఇక్కడ, స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ హోల్ పవర్ 1/2. మనకి ఒక ఫార్ములా ఉంటుంది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో అది వేసుకుంటాం. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కదా. సో ఇక్కడ ఏముంది, 3 స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో 3 పవర్ 2 ఇంటూ 1/2 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ఇంటూ 1/2 అంటే 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలింది ఏంటంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో మనకి క్వశ్చన్ ఏం అడిగారు, ఏసీ అడిగారు, లెంత్ ఆఫ్ ఏసీ. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, మనకి 3 సెంటీమీటర్స్.
సో మనకి ఫైనల్ గా ఆన్సర్ ఏం వచ్చిందంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో మీకు మళ్ళీ ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి బీసీ 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. బీసీ అంటే మనకి ఆపోజిట్ సైడ్ ఇక్కడ ట్రయాంగిల్ బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ ఏబి ఇచ్చారు. ఏబి అనేది మనకి హైపోటెన్యూస్ 5 సెంటీమీటర్స్. సో మనకి ఏసీ కనుక్కున్నారు. ఏసీ అనేది ఎడ్జసెంట్ సైడ్. సో మనకి పైథాగరస్ థీరం ఏంటి చెప్తుంది, మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో మనం అదే వేసాం. సో ఏబి మనకి 5 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ లో మనకి 5 సెంటీమీటర్స్ స్క్వేర్ చేసాం. నెక్స్ట్ బీసీ స్క్వేర్ లో మనకి 4 సెంటీమీటర్ స్క్వేర్ వేసాం. ఏసీ మనకి తెలియదు కాబట్టి ఏసీ వేసుకున్నాం. వేసుకొని వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని మనం సాల్వ్ చేయగా 5 స్క్వేర్ అనేది 25 అవుతుంది, 4 స్క్వేర్ అనేది 16 అవుతుంది. సో 16 మనకి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది కాబట్టి మనకి 25 మైనస్ 16. సో 25 మైనస్ 16 ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9 ని మళ్ళీ రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు, అంటే 3 ఇంటూ 3 రాయొచ్చు. సో ఏసీ స్క్వేర్ ఉంది. స్క్వేర్ కాస్త మనకి ఆపోజిట్ సైడ్ వెళ్ళిందంటే మనకి స్క్వేర్ రూట్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ అంటే పవర్ 1/2 అవుతుంది. సో 3 పవర్ స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో మన ఒక ఫార్ములా ఉంది ఆల్జీబ్రాలో, ఏ పవర్ ఎం హోల్ పవర్ అని ఫార్ములా, అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి 2 ఇంటూ 1/2 అవుతుంది. 2 ఇంటూ 1/2 అంటే 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఫైనల్ గా ఏమొచ్చిందంటే ఆన్సర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇది ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ప్రాబ్లం అయిపోయింది. ఈ ప్రాబ్లంలో మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ ప్రాబ్లం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను మొత్తం ప్లేలిస్ట్లో పెడుతున్నాను మ్యాథమెటిక్స్ మొత్తం కూడా. మీరు ఆ ప్లేలిస్ట్ని మీరు ఓపెన్ చేశారంటే ప్రతిదీ మీకు 1, 2, 3 పార్ట్స్ అలాగా కంటిన్యూగా ఉంటాయి. సో మీరు అవి చూసి మీరు క్లాసెస్ అన్ని కూడా కంటిన్యూగా ఫాలో అవ్వగలుగుతారు. సో మీకు నా క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలా చేయడం వల్ల నాకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చినట్లయితే నాకు మోటివేషన్ వస్తుంది. సో నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.